Good morning, children. On chapter 6, more about our culture and heritage law, architecture, monuments discuss chesam, as well as festivals kuda discuss chesam yesterday class. దాంట్లో మనం డిస్కస్ చేసింది నేషనల్ ఫెస్టివల్స్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే. వీటిని మనం నేషనల్ ఫెస్టివల్స్గా చెప్పుకున్నాం ఎస్టర్డే క్లాస్. అలానే నేను న్యూ వర్డ్స్ కూడా చదవమని చెప్పానమ్మా. మనకు అన్నీ చదవడం అయింది, అవి రివైజ్ చేస్తూ ఉండండి. మీకు వీలుని బట్టి డేకి 2నా 3నా అని చదువుతూ ఉండండి. ఓకేనా? ఓపెన్ పేజ్ నెంబర్ 78లో ప్రాక్టీస్ జోన్ ఫర్ హోంవర్క్గా ప్రాక్టీస్ ట్రై చేయమని చెప్పా కదమ్మా. చేశారా? ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఐ ఆమ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని ఎవరిని పిలుస్తారు? గాంధీ, మహాత్మా గాంధీ. ఐ ఆమ్ కాల్డ్ చాచా నెహ్రూ అని ఎవరిని పిలుస్తారు? నేను చాచా నెహ్రూని అంటే ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. వై డూ వీ సెలబ్రేట్ 26 జనవరి? మనం ఎందుకని 26 జనవరి సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మనకి ఆ రోజు కంప్లీట్గా రిపబ్లిక్ అనేది వచ్చింది. అలాగే ఆ రోజు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది, భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. సో మనం 26 జనవరిని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకమ్మా? మనకి పూర్తి స్వాతంత్రం వచ్చింది, ఆ రోజు నుండి మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి మనం ఆ రోజున రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మనం ఏం రాయొచ్చప్పుడు? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26 జనవరి. సో వీ సెలబ్రేట్ 26 జనవరి. ఓకే అమ్మా? అండ్ నెక్స్ట్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ రిలీజియస్ ఫెస్టివల్స్. చాప్టర్ 6 పేజ్ నెంబర్ 78, 79, 80. Today topic religious festivals. Today topic religious festival. Okay ma'am? See all of you. Page number 78. India is a country of diverse religions. All religions have their special festivals to celebrate. మన ఇండియాలో చాలా మతాలు ఉన్నాయి, అలాగే ఏ మతానికి సంబంధించిన ఫెస్టివల్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఒక్కొక్క మతం వాళ్ళు ఒక రకమైన ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దీస్ ఫెస్టివల్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ప్రమోటింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం ఈ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం మనకి మేజర్ రోల్, ప్రధాన పాత్ర ఏం పోషిస్తుంది అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే ఏంటమ్మా? భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకి కనిపిస్తూ ఉంటుందంట. అండ్ స్ప్రెడింగ్ హార్మనీ ఇన్ ద కంట్రీ. అందరూ కూడా ఎటువంటి పోట్లాట్లు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఫెస్టివల్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయంట. దేర్ ఆర్ మెనీ ఫెస్టివల్స్ విచ్ ద హిందూస్ సెలబ్రేట్ త్రూఅవుట్ ద ఇయర్. అలా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకునే వాటిలో హిందూస్ సంవత్సరం అంతా కూడా ఏవో ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. ద మోస్ట్ పాపులర్ ఫెస్టివల్స్ ఆర్, అలా చేసుకునే ఫెస్టివల్స్ బాగా పాపులర్ అయినవి ఏంటి అంటే హోలీ, రామనవమి, రక్షాబంధన్, జన్మాష్టమి, గణేష్ చతుర్థి, దసరా అండ్ దివాలి. సమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అమాంగ్ దీస్ మార్క్ ద పాసింగ్ ఆఫ్ ద సీజన్స్ వైల్ సమ్ కెన్ బి టర్మ్డ్ యాజ్ కల్చరల్ ఈవెంట్స్. మనకి కొన్ని ఫెస్టివల్స్ సీజన్స్ వైజ్గా వస్తూ ఉంటాయి, కొన్ని కల్చరల్ ఈవెంట్స్గా వస్తూ ఉంటాయి. ఓకే అమ్మా? పేజ్ నెంబర్ 79 చూడండి. ప్రాక్టీస్ జోన్ 5 ట్రై చేయండి అమ్మా మీరు. విచ్ ఫెస్టివల్ ఈజ్ నౌన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్? ఏ ఫెస్టివల్ని ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అని పిలుస్తారు? రాయాలి ఫస్ట్ ఆన్సర్. డ్రా ఏ సీన్ ఆఫ్ ద ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీరు పిక్చర్ డ్రా చేయాలి. ఓకేమా? అండ్ ద సెకండ్ వన్, which Hindu festival celebrates love
అండ్ డ్యూటీ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య ఉన్న బంధుత్వాన్ని తెలిపేటువంటి ఒక హిందూ ఫెస్టివల్ ఉందంటే అదేంటో మీరు రాయండి. ట్రై చేస్తారమ్మా. ప్రాక్టీస్ జోన్ 5. Next, Muslims celebrate Eid al-Fitr at the end of the month of Ramadan to mark the successful completion of the period of fasting. వీళ్ళు ముస్లిం సెలబ్రేట్ చేసుకుంటారు ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ ఫెస్టివల్. వాళ్ళు ఆ రంజాన్ నెలంతా కూడా ఫాస్టింగ్ చేసి, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఒక మంత్ అంతా అలా ఉండి ఎండ్ ఆఫ్ ద మంత్ చివరి రోజున రంజాన్ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారమ్మా. పీపుల్ వేర్ న్యూ క్లాత్స్ అండ్ గ్రీట్ ఈచ్ అదర్. మనకి ఏ ఫెస్టివల్, ఏ రిలీజియన్ ఫెస్టివల్ అయినా ఫస్ట్ ఏం చేస్తారు? హెడ్ బాత్ చేయడం, వేర్ న్యూ క్లాత్స్ అండ్ గ్రీట్ ఈచ్ అదర్. ఇది కామన్ థింగ్స్ కదమ్మా. ఏ స్పెషల్ డిష్ కాల్డ్ సేమియా ఈజ్ ప్రిపేర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ దిస్ డే. వాళ్ళు కంపల్సరీగా ఆ రోజు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారంట ఓన్గా. ఈ 1 మంత్ కూడా సేమియా అంటాం కదా, మనం బయట తీసుకుంటూ ఉంటాం. అలాంటి సేమియాని వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి దాన్ని పంచుతూ ఉంటారు. ఆ రోజు ఆ ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈద్ ఉల్ జుహా అండ్ మొహరం ఆర్ ద అదర్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ బై దమ్. మీకు రిమైనింగ్ ఫెస్టివల్స్ ఏంటి అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఈద్ ఉల్ జుహా అండ్ మొహరం. అండ్ నెక్స్ట్ వన్ సిక్స్ సెలబ్రేట్ బైసాఖి, ద బర్త్ ఆఫ్ ఖల్సా ఆన్ 13th April ఎవ్రీ ఇయర్. వాళ్ళు సిక్ మతస్థులు బైసాఖి అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఈ లెసన్ చదివేటప్పుడు, నేను అలా చదువుతున్నప్పుడు మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటారు కదా, అప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ నేమ్స్, ఇయర్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు ప్రాక్టీస్ జోన్లో కానీ వర్క్ బుక్లో కానీ వీటి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, అందుకని. ఓకేమా. బర్త్ ఆఫ్ ద కల్సా అనే సిక్కు గురు యొక్క పుట్టినరోజు April 13th. ఆ రోజున వాళ్ళు బైసాఖి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్ ఈస్ ఎ మేజర్ ఫెస్టివల్ ఫర్ ద సిక్కు మతస్థులకి ఈ బైసాఖి అనే ఫెస్టివల్ మోస్ట్ ఇంపార్టెంట్. బైసాఖి it is celebrated as a religious and harvest festival and also to mark the beginning of the new year. వాళ్ళు దీన్ని మతానికి సంబంధించిన ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే హార్వెస్ట్ ఫెస్టివల్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, అలాగే స్టార్టింగ్ ద ఇయర్. మనం ఎలా ఉగాదిని స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్గా చేసుకుంటాము, అంటే తొలి సంవత్సరంగా చేసుకుంటాము, వాళ్ళు బైసాఖిని అలా చేసుకుంటారు. రిలీజియన్ అంటే మతానికి సంబంధించింది, హార్వెస్ట్ అంటే పంటలు పండి పంట ఇంటికి వచ్చే టైంలో చేసుకునే ఫెస్టివల్స్ని హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటారు. అలా కూడా ఈ ఫెస్టివల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ద సిక్స్ ఆల్సో సెలబ్రేట్ బర్త్ యానివర్సరీస్ అండ్ మ్యాట్రిడమ్స్ ఆఫ్ సిక్ గురూస్ యాజ్ గురు పర్వ. అలాగే వాళ్ళు గురువుల యొక్క పుట్టినరోజుని గురు పర్వగా సెలబ్రేట్ చేసుకోవడం. గురూస్ యాజ్ గురు పర్వగా సెలబ్రేట్ చేసుకుంటారంటమ్మా. గురునానక్ జయంతి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గురు పర్వ్. వాళ్ళకి సిక్కులు చాలా మంది ఉంటారు. వాళ్ళలో గ్రేట్ పర్సన్ ఎవరు అంటే గురునానక్. అతని పుట్టినరోజుని గురు పర్వ పండుగగా సెలబ్రేట్ చేసుకుంటారంటమ్మా. అర్థమైంది. ఇప్పుడు మనం గాంధీ జయంతిని ఎలా October 2గా సెలబ్రేట్ చేసుకుంటామో, ఈ గురునానక్ జయంతిని గురు పర్వగా సెలబ్రేట్ చేసుకుంటారంటే సిక్కు మతస్థులు. గురు పర్వ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ప్రకాష్ ఉత్సవ్. ఈ గురు పర్వాన్ని ఇంకోలా ఎలా పిలుస్తారంట? ప్రకాష్ ఉత్సవ్. అండ్ టర్న్ పేజ్ నెంబర్ 80 చూడండి ఒకసారి. ద పార్సీస్ హూ కేమ్ టు ఇండియా ఫ్రమ్ ఇరాన్. పార్సీస్ అనే రిలీజియన్ వాళ్ళు ఇరాన్ నుంచి మన దేశంలో రావడం జరిగింది. ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జొరాస్ట్రా, అంటే జొరాస్ట్రిజం అనే మతం ఉంటుంది కదా, ఆ మతాన్ని అనుసరించే వాళ్ళని పార్సీస్ అంటారు. దే బిలీవ్ ఇన్ వన్ గాడ్ అండ్ వర్షిప్ హిమ్ త్రూ ఫైర్. వాళ్ళు భగవంతుడు ఒక్కడే నమ్ముతారంట, అలానే
ఫైర్, అగ్నిని పూజిస్తూ ఉంటారంట వాళ్ళు. పార్సీస్ సెలబ్రేట్ ద న్యూ ఇయర్ యాజ్ నవరోజ్. వాళ్ళు న్యూ ఇయర్ని నవరోజ్గా సెలబ్రేట్ చేసుకుంటారంట పార్సీస్. మనం తెలుగు వాళ్ళు ఏం చేస్తాం, ఉగాదిని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదమ్మా, అలా పార్సీస్ వాళ్ళు నవరోజ్ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారు. పీపుల్ వేర్ న్యూ క్లాత్స్ అండ్ గో టు ద ఫైర్ టెంపుల్ అండ్ ఆఫరింగ్ థ్యాంక్స్ గివింగ్. వాళ్ళు ఆ రోజు కొత్త బట్టలు వేసుకుని అగ్నిదేవుడికి గుడి ఉంటుందంట వాళ్ళకి. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి థ్యాంక్స్ గివింగ్ అంటే మాకు ఈ చక్కటి నేర్పించినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారంట. దే ఆల్సో డెకరేట్ దేర్ హౌసెస్ ఆన్ దిస్ డే. మనం కూడా ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఏ రిలీజియన్ వాళ్ళైనా ఆ హౌస్ని చక్కగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. అలానే వాళ్ళు కూడా వాళ్ళ హౌస్ని చాలా చక్కగా డెకరేట్ చేసుకుంటారంట నవరోజ్ ఫెస్టివల్ రోజు. ఓకేమ్మా. అండ్ ద నెక్స్ట్ వన్, ఎవ్రీ ఇయర్ on 25th December, Christmas is celebrated all over the world by Christians. మనకి ఈ క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ క్రిస్మస్. మనకి ఎవ్రీ ఇయర్ 25th డిసెంబర్న ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఒక దేశం వాళ్ళు కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు వరల్డ్ మొత్తం మీద ఈ క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆన్ దిస్ డే జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్. వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే ఆ రోజు క్రీస్తు పుట్టాడు అని చెప్పి. పీపుల్ సింగ్ స్పెషల్ సాంగ్ కాల్డ్ క్యారల్స్. ఆ రోజు వాళ్ళు కూడా మ్యాక్సిమం క్రిస్మస్ మంత్ స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ మంత్ స్టార్ట్ అవుతుంది అనగా, క్రిస్మస్ వస్తుంది అనగా కూడా నైట్ టైం క్యారల్స్ పాడుతూ చక్కగా స్ట్రీట్స్ అవి ఒకరింటికి ఒకరు వెళ్ళి స్వీట్స్ ఇచ్చుకుంటూ అలాంటివి సెలబ్రేట్ చేసుకుంటారు క్యారల్స్ పాడుతూ. పీపుల్ డెకరేట్ క్రిస్మస్ ట్రీస్ అండ్ మేక్ బ్యూటిఫుల్ క్రిస్మస్ క్రైప్స్ షోయింగ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ త్రూ స్మాల్ డాల్స్. అండ్ ప్రతి ఇంట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఒక క్రిస్మస్ ట్రీని పెట్టుకుంటారు, యాజ్ వెల్ యాజ్ పశువుల పాక అని చెప్పి గ్రిబ్, ఒక చిన్న గ్రిబ్ని ఏర్పాటు చేసి దాంట్లో చిన్న చిన్న యేసు ప్రభువుకు చెందిన బొమ్మలు పెట్టి అతని యొక్క పుట్టుకని తెలియజేసే విధంగా బొమ్మలు డెకరేట్ చేసుకుంటారంటమ్మా. అండ్ ద నెక్స్ట్ వన్, దేర్ ఆర్ సమ్ అదర్ రిలీజియస్ ఫెస్టివల్స్ ఆల్సో విచ్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ అవర్ కంట్రీ. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా కొన్ని ఇచ్చారు ఇక్కడ, కానీ అవి కాకుండా మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకునేవి చాలా ఉన్నాయి. వాటిలో నాగపంచమి, గురు పూర్ణిమ, మహాశివరాత్రి ఆర్ సెలబ్రేటెడ్ బై ద హిందూస్. ఈ హిందూస్ ఇంకా చాలా ఫెస్టివల్స్ చేసుకుంటారు, వాటిని కొన్ని. ఈస్టర్ ఈజ్ సెలబ్రేటెడ్ బై ద క్రిస్టియన్స్. అలాగే క్రిస్మస్ కాకుండా క్రిస్టియన్స్ ఈస్టర్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. జైన్స్ సెలబ్రేట్ మహావీర్ జయంతి, అంటే జైన మతానికి చెందిన వాళ్ళు. అంటే మన ఇండియాలో హిందూ మతంతో పాటు జైన మతం, బౌద్ధ మతం కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారమ్మా. వాటిలో మహావీర్ జయంతి, జైన మతస్థులు సెలబ్రేట్ చేసుకునేది మహావీర్ జయంతి. బౌద్ధులు సెలబ్రేట్ చేసుకునేది బుద్ధ పూర్ణిమ. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మనకి ఈ లెసన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి నవరోజ్ ఎట్సెట్రా చూడండి ఒకసారి. మీకు అక్కడ పిక్చర్స్ చూడండి, ఏ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చక్కగా కనిపిస్తున్నాయి. ఓకే, ఎట్సెట్రా చూడండి. నవరోజ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఈ నవరోజ్ అనేది పార్సీస్ వాళ్ళకి న్యూ ఇయర్ కదా, వాళ్ళు ఆగస్ట్లో సెలబ్రేట్ చేసుకుంటారంట ఫెస్టివల్. ద పాపులేషన్ ఆఫ్ పార్సీస్ ఇన్ ఇండియా ఈజ్ జస్ట్ 69,000. మన ఇండియాలో ఈ పార్సీస్ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు ఓన్లీ 69,000 పీపుల్ మాత్రమే ఉన్నారు. బట్ దే సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ విత్ ఫుల్ ఫన్ అండ్ ఫ్రోలిక్. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా వదిలేరంట, చాలా ఎంజాయ్ చేస్తూ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారంట పార్సీస్ మతస్థులు. ఓకేమా. అండ్ ప్రాక్టీస్ జోన్ 6 పేజ్ నెంబర్ 81, ప్రాక్టీస్ జోన్ 6 ట్రై చేయండి. మీరు ఒకవైపు నెంబర్స్ లేవు కాబట్టి ఈ ఆన్సర్స్ ఉన్న వైపు నెంబర్స్ వేసుకోండి. క్రిస్టియన్స్ 1, పార్సీస్ 2, 6, 3, 4 ముస్లిమ్స్. ఈ 4 నెంబర్స్ వేసుకుని ఈ క్వశ్చన్కి మ్యాచ్ చేయండి. ఓకేనమ్మా. వీటితో పాటు లెసన్ చదవండి, న్యూ వర్డ్స్ చదవండి. ఓకే,
మీరు థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్కి వచ్చారు కదా, ఇక కొంచెం లెసన్లు ఎక్కువగా ఉంటాయి, వర్డ్స్ హార్డ్గా ఉంటాయి, చక్కగా వినాలి, ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. ఓకేమ్మా? బై. టుడే క్లాస్ ఈస్ కంప్లీటెడ్.